అబ్బా ఈరోజు మా ఊర్లో ఎంత పెద్ద వర్షం చూసారా? ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఇంత పెద్ద వర్షం పడలేదండి బాబు. మా ఏలూరులో పొద్దున్నంతా ఎండతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఒక్కసారి ఏదో కష్టాల్లో ఉన్నవాడికి డబ్బు సంచి దొరికినట్టు ఇంత చల్లటి గాలి, నీళ్ళు కూడా ఐస్ వాటర్ లాగా పడినాయండి బాబు. ఏదో వడగళ్ళ బాగుందాక భలే పడింది. ఎంత బాగుందో మంచిగా. ఒక్కసారి మొత్తం 3 o'clockకే మాకు చీకటి పడిపోయింది. పెద్ద వర్షం పడింది. అలా బాగా 1 hour దాకా పడి ఇంకా పడుతుంటే మా అబ్బాయి చూడాలి, ఇంకా నా కొడుకు, మా పెద్దోడు వాడు ఆనందం అలా ఇలా కాదు. వాడికి నీళ్ళు మామూలుగానే నీళ్ళు చూస్తే వాడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఇంకా వర్షం పడిందంటే చూసారా ఆడ ఆనందం. ఇక లిఫ్ట్లోంచి లిఫ్ట్ కూడా కారిపోతుంది. వాటర్ లిఫ్ట్ పని చేస్తుందో లేదో. మా వాడి ఆనందానికి హద్దులు లేవు. నేను అలా వదిలేసేవాడిని. ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. చూసారా ఎంత పెద్ద వర్షం. మా లిఫ్ట్ చూసారా? లిఫ్ట్లోంచి ఏదో వాటర్ ఫాల్స్ అలా పడుతున్నాయి. బాగుంది కదా. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి వర్షం చూస్తాము. చెయ్యి. మా అమ్మ ఎప్పుడు ఆగిపోద్దా, క్లీనింగ్ ఎప్పుడు చేసుకుందామా అని రెడీగా ఉంది. ఈలోపు మురిగ్గా ఉన్న టైల్స్ అన్నీ తోమేస్తుంది ఆ నెలతో. హౌస్ వైఫ్స్ ఇంకంతే. వాళ్ళని మార్చలేం. గుడ్డ పట్టుకొని కొంతమంది రెడీగా ఉంటారు, చీపులు పట్టుకొని రెడీగా ఉంటారు. ఇలాగ వెంటనే క్లీన్ చేసేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ కోవలోకి మా అమ్మ కూడా చేస్తుంది ఈ మధ్యకాలంలో. మా ఊళ్ళో ఆడినట్టు ఎవరో ఆడర్లేండి. చూసారా ఎలాగ ఆడుతున్నాడో. పడ్డం కూడా అయిపోయింది జారిపోయి. మా డాడీ చెకింగ్ కూడా వచ్చేసారు. లిఫ్ట్ రిపేర్ అవుతుంది, పని చేస్తుందా లేదా చూడటానికి. నేను ఆపించేసాం.